ఈరోజు సింపుల్‌గా నేను బీరకాయ నువ్వుపప్పు పచ్చడైతే చేశాను చట్నీలోకి. ఇది సేమ్ పల్లి చట్నీ లాగే ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుండిద్ది. పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అందులోనే ఎండుమిర్చి గూడా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ నువ్వులైతే నేను యాడ్ చేశాను ఇందులో. నువ్వులు కొంచెం ఆయిల్‌లో వేగాలి. అప్పుడే పచ్చివాసన పోతాయి. కొంచెం బాగా వేగితే బావుంటది చట్నీ అయితే. ఇందులోనే నేను ఒక బీరకాయ అయితే వేశాను. ఇది కూడా కొంచెం సాఫ్ట్‌గా కుక్ అవ్వాలి బీరకాయ కూడా. కచ్చాపిచ్చిగా ఉంటే బాగోదండి. కొంచెం ఆయిల్ వేసి కుక్ చేయండి. అండ్ అందులోనే ఒక టమాటా అయితే యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత, కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు అండ్ 4, 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ అయితే వేశాను నేను ఇందులో. ఫైన్‌గా పేస్ట్ చేసేసుకోవడమే. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో పోపయితే వేసేసానండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి పనుంది.